తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీజీపీ రాధాకృష్ణ రావులకు హైకోర్టు ఊరట కల్పించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై హైకోర్టులో స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హరీష్ రావు, రాధాకృష్ణన్ రావులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అనే ముగ్గురు ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డబ్బులు వసూలు చేసే ఉద్దేశంలో చక్రధర్ గౌడ్ ను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులో హరీష్ రావు, రాధాకృష్ణరావు పాత్రలపై కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలపై ఆయన సహచరులు మిశ్రమ వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకోర్టు స్టే నిర్ణయం హరీష్ రావుకు తాత్కాలిక ఊరటగా భావిస్తున్నారు. ఇక ఈ కేసు ఎటు మల్లుతుందో చూడాల్సి ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.